నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీదేవలాగర్. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన మణి అన్న పెళ్ళి అయితే జరగబోతుంది, అందుకే ఇలా మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. అసలు ఈ ఆచారం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. ఇది వాళ్ళు తరతరాలుగా జరుపుకుంటున్న ఆచారం. పెళ్లి కొడుకుని చీర బట్టల మీద నడిపించుకుంటూ నీళ్లు పోసుకొని అలాగే ఊరి పొలిమేర వరకు నడిపించుకుంటూ వెళ్ళాలి. ఊరి పొలిమేర వరకు నడిపించుకుంటూ వెళ్ళి అక్కడ గంగమ్మ తల్లికి జ్యోతి వెలిగించాలి. ఆ జ్యోతిని మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి గంగమ్మ తల్లికి అయితే సమర్పించి జ్యోతిని అయితే అక్కడ పెట్టాలి. ఇలా దండాలు ప్రతి వీధికి పెట్టి ఫైనల్గా జ్యోతిని అయితే అక్కడ పెట్టేశాం. జ్యోతి మధ్యలో ఆగకూడదని అలా పరదా వేసి తీసుకొని జ్యోతిని అక్కడ సమర్పించేసి అందరూ జ్యోతికి నమస్కారం చేసుకొని, అతనే మన పెళ్లి కొడుకు మణి అన్న. సో ఫైనల్గా జ్యోతి అయితే అక్కడ సమర్పించి వచ్చేసాం. ఫైనల్గా పెళ్లి కొడుకు పరిస్థితి వచ్చేసి సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ ఎన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేమిద్దరం.